మనం ఇప్పుడు వచ్చేసి ఏపీఎఫ్ఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అంటే మన రైతులకు ఒక ఐడి నెంబర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దానికోసం ఏ విధంగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము. మన దీంట్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం గూగుల్ క్రోమ్లోకి పోవాలండి. గూగుల్ క్రోమ్లోకి పోయి తర్వాత వచ్చేసి మనము దీంట్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో వచ్చేసి మనకు http://apfr.agristack.government.in అని వెబ్సైట్ ఉంటుందండి. దాన్ని మనం క్లిక్ చేసి దానిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఏంటంటే దీనిలో మామూలుగా ఫస్ట్ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి లాగిన్స్ ఇవ్వబడి ఉంటాయి. దాంట్లో వచ్చేసి మనం ఆఫీసర్ లాగిన్ ద్వారా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఫార్మర్ సొంతంగా కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనకేంటంటే ఇప్పుడు ఇక్కడ అఫీషియల్ అని ఉంది కదా, దాని పక్కనే ఫార్మర్ అని ఉంది, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి తర్వాత వచ్చేసి రైతులు సొంతంగా వాళ్ళకు ఒక లాగిన్ని క్రియేట్ చేసుకోవాలండి. దానికోసం వచ్చేసి కింద ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి క్రియేట్ న్యూ లాగిన్ అని ఉంటుంది. దాంట్లో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ కింద కనబడుతుంది. టిక్ బాక్స్ పెట్టేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఓటీపీ, ఆధార్కి లింక్ ఉన్న నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర వచ్చేసి ఆ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ఆధార్ డేటాకు సంబంధించిన మొత్తం విషయాలన్నీ ఒక పేజ్లో ఓపెన్ అవుతాయి. ఈ విధంగా మనకు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ మీ ఫోన్ నెంబర్, మీది ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ పెండింగ్ అని ఉంది కదా, రెడ్ మార్క్, దాని మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ పోతుంది. అది ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత వచ్చేసి మనకు లాగిన్ అనేది క్రియేట్ చేయడానికి మనకు ఓటీపీ ఇది పాస్వర్డ్ అడుగుతుందండి. మనం ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ పాస్వర్డ్ అని ఇచ్చినారు కదా, అక్కడ వచ్చేసి మీరు ఏదో ఒక మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే కింద కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా సేమ్ పైన ఉండేది ఎంటర్ చేసి అక్కడ క్రియేట్ మై అకౌంట్ అని కింద లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. కింద చూస్తున్నారు కదా, క్రియేట్ మై అకౌంట్ అని ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఒక లాగిన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఫార్మర్కి సొంతంగా ఒక లాగిన్ అన్నమాట. ఈ అగ్రిస్టాక్లో ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్ కోసం ఒక లాగిన్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తుందండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఫార్మర్ ఆప్షన్లోకి పోయి ఏదైతే మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటారు కదా, అది లాగిన్ దగ్గర వచ్చేసి ఆ ఫోన్ నెంబర్ పెట్టి తర్వాత మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి అక్కడ క్యాప్చా ఫిల్ చేయాలి. క్యాప్చా ఫిల్ చేసి లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఆధార్కి లింక్ ఉన్న నెంబర్కి ఒక ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు మీ లాగిన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీ ఆధార్ డీటెయిల్స్ అన్నిటితో. తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని కొట్టి ఏదైనా మీ మొబైల్ నెంబర్ మార్చుకోగలరా అని అడుగుతుంది. అక్కడ వచ్చేసి ఏం అవసరం నో అని పెట్టేసి ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు వీళ్ళది ఆల్రెడీ సగం అయిపోయినదండి, అందుకు వచ్చేసి డైరెక్ట్ ఓపెన్ అయింది. మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ అన్నమాట. ఇవి ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎంటర్ చేయాలండి. ఇక్కడ డిస్టిక్, తర్వాత వచ్చేసి తాలూకా, సబ్ డిస్టిక్, విలేజ్, ఎక్కడైతే ల్యాండ్ ఉందో ఆ విలేజ్, సర్వే నెంబర్ ఎంటర్ చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు పేర్లు కనబడతాయి అన్నమాట.
ఈ విధంగా పేర్లు కనపడతాయండి. దానిలో మీ పేరు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ కొత్త పాస్బుక్లు కానీ అలా కానీ లేదంటే కొంతమంది పేర్లు రావు. అలాంటి వాళ్ళకు వచ్చేసి కింద ఇంకో ఆప్షన్ అనేది ఇవ్వబడి ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. మై నేమ్ ఈస్ నాట్ ఇన్ దేర్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సర్వే నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయాలండి. మనకు 1Bలో ఏ విధంగా ఉందో అదేవిధంగా సర్వే నెంబర్ ఎంటర్ చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ కింద సబ్ సర్వే నెంబర్ దగ్గర స్టార్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంది. స్టార్ ఎంటర్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అనేవి కనబడతాయి. కింద మనకు ఏదైతే కొత్త పాస్బుక్లు ఉంటాయో అలాంటి వాటికి, ఇంకా రీసెంట్గా వచ్చేసి ఆధార్ లింక్ లేకపోవడం వల్ల రీసెంట్గా ఆధార్ లింక్ చేయించుకొని ఉంటారు, అలాంటి వాటికి మనం వచ్చేసి ఈ ఆప్షన్ ద్వారా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, చూపిస్తాను మీకు. ఇప్పుడు కరెక్ట్ సర్వే నెంబర్ కొట్టాల్సి ఉంటుంది ఫస్ట్. తర్వాత ఇక్కడ స్టార్ మార్క్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ సర్వే నెంబరు, ఖాతా నెంబర్ అన్నీ చెక్ చేసుకొని మీదే అనుకుంటే అక్కడ టిక్ బాక్స్ ఉంటుంది, టిక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఫార్మ్ ల్యాండ్ టైపు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అని కొట్టేస్తాము. ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వచ్చేసి సబ్మిట్ ఆప్షన్లోకి పోవచ్చు. యాడ్ ల్యాండ్ డీటెయిల్స్ అని ఉంటుంది. యాడ్ ల్యాండ్ డీటెయిల్స్ని క్లిక్ చేయవలసి ఉంటుంది ఫస్ట్. తర్వాత వెరిఫై ఆల్ ల్యాండ్ డీటెయిల్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఇంకా టిక్ బాక్స్ ఉంటుంది, ఫార్మర్ కన్సెంట్ అండి లాస్ట్లో. కన్సెంట్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి సేవ్ కొట్టేయాలి. సేవ్ కొట్టిన తర్వాత నాకు ఈ సైన్ అడుగుతుందండి. ఈ సైన్ అంటే మనం వచ్చేసి దీన్ని ఆధార్ ద్వారా మనం వెరిఫై చేసుకోవాలి. మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఆధార్ అనే ఆప్షన్ ఉంది కదా, విఐడి ఆధార్ అని ఉంది కదా, అక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొడితే మనకు వచ్చేసి ఒక ఓటీపీ అనేది మన ఆధార్కి లింక్ ఉన్న మొబైల్కి వెళ్తుంది. అది వచ్చేసి మనం ఇక్కడ కొట్టిన తర్వాత సెండ్ ఓటీపీ కొట్టిన తర్వాత ఓటీపీ పోతుంది కదా, అది ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, మీకు చూపిస్తాను, మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఈ విధంగా ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొడతామండి. వెరిఫై ఓటీపీ పెట్టిన తర్వాత ఈ విధంగా మనకు వచ్చేసి మొత్తం మీకు ఇది అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. షో ఈ సైన్ డాక్యుమెంట్ ఉంది కదా, అది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవడం కానీ PDF ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. పైన మీకు వచ్చింది కదా ఫార్మర్ ఐడి నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి, అది వచ్చేసి మీకు మెసేజ్ ద్వారా కూడా మీ మొబైల్ నెంబర్ కూడా వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇది అండి మనకు